దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మరొకసారి నా యొక్క నిండు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి దేవుడు మనల్ని కూడా గత కాలమంతా ఆయన ఎంతగానో కాచి కాపాడారు. మరలా ఈ యొక్క రక్షణ దుర్గం అనే టీవీ కార్యక్రమాల ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని పంచుకునే అవకాశం దేవుడు నాకు ఇచ్చున్నారు. అలాగే మీరు అందరూ కూడా ఈ కార్యక్రమాలను చూస్తూ అనేకులు ప్రార్థిస్తూ సహకారం చేస్తున్నారు. ఆర్థికంగా వారందరికీ ప్రత్యేక ఈ కార్యక్రమాల ద్వారా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. ఇంకా మీలో ఎవరైనా ఈ యొక్క కార్యక్రమాలకి స్పాన్సర్ చేయదలుచుకున్నవారు, ప్రేరేపించుకున్నవారు తప్పనిసరిగా చేసి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలు మీరు మీ కుటుంబము ఆర్థికంగా ఎంతో అభివృద్ధిని పొందుకోవాలని కూడా ముందుగా ఈ మాటలు నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. మరి గత వారము కార్యక్రమాల్లో మనము నయోమి అనగా మధురమైన జీవితం కలిగిన స్త్రీ మారా అనుభవంగా ఎలా మారి మళ్ళా మారా నుండి మధురమైన అనుభవంలోకి ఎలాగ మారిందో ఆ విషయాలు మనం తెలుసుకున్నాం. ఆమె పొందిన వేదన బాధను దేవుడు మళ్ళా విడిపించి చక్కటి సంతోషాన్ని మనవడినిచ్చి చక్కటి ఆనందాన్ని వంశాన్ని నిలబెట్టి అంతేకాదు అది యేసు ప్రభు జీనాలజీలోకి రావడం, ఆయన ద్వారా లోకమంతటికి రక్షణ మధురమైన అనుభవాలు పొందుకోవడం అనేది చాలా గొప్ప అనుభవం. కాబట్టి ఆ వాక్యం ద్వారా మీరు ఎంతో బలపడ్డారని నేను నమ్ముచున్నాను. మరలా ఈ వారమునకు దేవుడు మనకిచ్చిన వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి మార్కు శుభవార్త 5వ అధ్యాయము 25వ వచనం నుండి 34వ వచనం చదువుకుందాం. ఇక్కడ ఒక స్త్రీ కనబడుతోంది. ఆమె 12 ఏండ్ల నుండి రక్తస్రావం కలిగినటువంటి ఒక స్త్రీ ఉండును. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తను కలిగినదంతా వ్యయం చేసుకొని ఎంత మాత్రం ప్రయోజనం లేక మరింత సంకటపడును అని ఇక్కడ రాయబడి ఉంది. దేవుడి వచనం దీవించునుగాక. హల్లెలూయా. బిళ్ళారు, ఇక్కడ ముందుగా ఆమె దీనస్థితి వివరించబడింది. తరువాత ఆమె ఎలాగా ప్రభుని నమ్ముని మార్చబడిందో తర్వాత వచనాలు మనం చదువుకోవచ్చు. ముందు ఆమె కలిగినటువంటి రోగం ఏంటంటే రక్తస్రావ రోగము. సాధారణంగా స్త్రీలకి ఇటువంటి వ్యాధి కలగడం మనం చూస్తున్నాం. మరి కొంతమంది పురుషుల్లో కూడా అలాంటి వ్యాధి కలిగి ఉండొచ్చు, కానీ ఇక్కడ స్త్రీకి ఎక్కువగా ఉంది. మరి ఆమె ఇంచుమించుగా అది స్త్రీలకు ప్రత్యేకంగా తెలుస్తుంది. ఆ సమయంలో ఎంత బాధను లేక కష్టమును వ్యాధిని అనుభవిస్తున్నారో. అలాంటిది ఈమె ఒక రోజు 2 రోజులు కాదు, ఒక నెల 2 నెలలు కాదు, కానీ 1 సంవత్సరం కాదు, 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగముతో బాధపడుతోంది. నిజంగా ఎంత బాధపడిందో అనేది, శరీరము ఎంత కృషించిపోయిందో మనము వర్ణించలేము. 3 రోజులు బలహీనత కలిగితేనే వారు లేవలేని స్థితిలో అయిపోతారు. అలాంటిది 12 సంవత్సరాల నుంచి ఆ బాధను అనుభవిస్తుందంటే ఆమె శారీరకంగా ఎంత బాధను అనుభవించిందో, వేదన అనుభవించిందో, ఎంత బలహీనరాలు అయిపోయిందో కూడా మనం ఊహించుకోవచ్చు. రెండవది, ఆమె వ్యాధి నిమిత్తమై అనేక వైద్యుల దగ్గరికి వెళ్ళింది. అంటే ఇక్కడ ముందు ఏమనుందంటే ఎన్నో తిప్పలు పడింది. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడింది. అంటే చాలామంది జనరల్గా మనం నమ్మేది ఏంటంటే డాక్టర్లు ఏదైనా అనారోగ్యం కలిగినప్పుడు ముందు డాక్టర్ల దగ్గరికే వెళ్తాం. ఆ డాక్టర్ వల్ల కాకపోతే అప్పుడు మళ్ళీ భూత వైద్యుల దగ్గరికి అంటాం. ఇలాగా అనేక విధాలుగా వెళ్తాం, కానీ ప్రభు దగ్గరికి రాము. ఈమె కూడా ప్రభువుని గురించి విన్నప్పటికీ, ప్రభుని గురించి సువార్త తెలిసినప్పటికీ ఈమె వైద్యుల్ని ఆశ్రయించింది. జనరల్గా మనం కూడా ఏమనుకుంటాం, వైద్యులు బాగు చేస్తారన్నట్టు అనుకుంటాం. ఏదో రకం వైద్యం, ఏదేదో వైద్యం, లేకపోతే ఈ వైద్యుడు కాకపోతే ఆ వైద్యుడు, ఆ వైద్యుడు కాకపోతే ఈ వైద్యుడు అంటాం. లేకపోతే ఇంగ్లీష్ మందులు కాకపోతే హోమియోపతికి వెళ్తాం, హోమియోపతి కాకపోతే అల్లోపతికి వెళ్తాం. ఇలాగా రకరకాల మందులు. మరి అప్పటి రోజుల్లో ఆ యూద దేశం లేక యూదుల మధ్య కొంతమంది డాక్టర్లు ఉండేవారు. వాళ్ళు ఈ రక్తస్రావ రోగానికి సంబంధించిన ప్రత్యేక వైద్యులు కూడా ఉండేవారట. వాళ్ళు ఏయో రకరకాల ఔషధాలు అలా తయారు చేసి దాన్ని రసమునిచ్చి
వారికి త్రాగించడం అలాంటి ఒక వైద్యం చేసేవారని ఉంది. అలాగే ద్రాక్ష మరి తీగలను కాల్చి వాటిని రసం తీసి పట్టించేవారని, ఇలాగ అనేక రకాలైన వైద్యం కూడా. ఈమె మొత్తం మీద అనేక వైద్యుల దగ్గరికి వెళ్ళి ఎన్నో తిప్పలు పడింది. అంతేకాదు వైద్యం అంటే ఊరికనే రాదు. ఇప్పుడు పరిస్థితులు చూసినట్లయితే మరి వేల రూపాయలు అయిపోతాయి. అలాగా తనకున్న ధనమంతా కూడా వ్యయం చేసేసింది. ఎంత మాత్రము కూడా ప్రయోజనం లేకుండా పోయింది. బిళ్ళరా, మనం చాలాసార్లు నమ్మి మోసపోయేది కూడా ఇలాగ ఉంటాం. మనం కూడా అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి కడకి ఎవరు కూడా ఎంత మాత్రము ప్రయోజనం లేని స్థితిలో మనం ఉండొచ్చు. బిళ్ళరు, ఎవ్వరు కూడా బాగు చేయలేదు అన్నమాట ఈమెని. ఏ వ్యక్తి కూడా ఈమెను ఏ డాక్టర్ కూడా స్వస్థపరచలేకపోయారు. ఇక తన బ్రతుకులో ఒళ్ళు గొల్లైపోయింది, ఇటు ఇల్లు కూడా గొల్లైపోయింది. అనగా ఒంట్లో ఉన్న శక్తి పోయింది, ఇంట్లో ఉన్న ధనం కూడా పోగొట్టుకుని అంత రిక్తురాలైపోయి ఎంత మాత్రము కూడా ప్రయోజనం లేక మరింత బాధపడిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఈ రోజును చాలామంది కూడా అలాగే మనుషులను ఆశ్రయించి ఆ రకంగా ఏ బెనిఫిట్ లేకుండా మనము డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్తాం? వారి దగ్గర ఏదో మేలు పొందాలి, బాగుపడాలని వెళ్తాం. కానీ ఆ బాగు ఆమె పొందలేకపోయింది. ఈ రోజున అనేకులు కూడా ఇలాంటి మేలు పొందలేకపోతున్నారు, అనేకులు బాగుపడలేకపోతున్నారు, అనేకులు మరణిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు వచ్చిన రోగాలను బట్టి కూడా వైద్యం లేని పరిస్థితుల్లో రోగాలు వచ్చేస్తున్నాయి. అవి మానవుల్ని నాశనం చేస్తున్నట్లుగా లేక మరణకరమైనటువంటి రోగాలు ఉన్నట్లు కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఆ స్త్రీ అలాగెంతో వేదన చెంది బాధపడింది బిడ్డలారా. అయితే అక్కడ మనకి ఇక్కడ నేర్చుకునే అంశం ఏంటంటే ఆమె యేసును గూర్చి విన్నది. హల్లెలూయా. అక్కడ రాయబడి ఉన్నటువంటి మాట ఏంటంటే ఆమె యేసును గూర్చి విని, హల్లెలూయా, యేసును గూర్చి విన్నది, నమ్మింది. అది బిడ్డలారా, అందరూ వైద్యం లేదు, భూత వైద్యులు లేరు, ఎవ్వరు కూడా ఏమి ప్రయోజనం లేదు, ఎంత మాత్రం ప్రయోజనం, నో బెనిఫిట్. కాబట్టి యేసును కూడా నమ్ముకుందాం. యేసు రోగులను బాగు చేస్తాడు, పాపుల రక్షకుడు అంటున్నారు, అనేకులు బాగుపడ్డారని చెప్తున్నారు. కాబట్టి ఆమె చెప్పడం విని నేను కూడా ఆయన నమ్ముదాం అని నమ్మింది. బిడ్డలారా, నమ్మి గొప్ప మేలు పొందుకున్నట్లుగా చూస్తున్నాం మనం ఇక్కడ. హల్లెలూయా. ఆమె నమ్మింది. ఏమని నమ్మిందంటే నేను ఆయన వస్త్రము మాత్రము ముట్టినా, ఏమంది? నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టినా బాగుపడుననుకొని, హల్లెలూయా, నేను ఆయన వస్త్రం ముడితే బాగుపడతానని నమ్మిందండి. హల్లెలూయా. చాలాసార్లు ఇప్పుడు యేసు ప్రభు వెళ్ళి ముట్టి బాగుపడిన వాళ్ళు ఉన్నారు, అలాగే ఆయన్ని ముట్టి బాగుపడిన వాళ్ళు ఉన్నారు. రెండు రకాలుగా మేలు జరుగుతుంది నమ్మిన వాళ్ళకి. నమ్మితే ఆయన వచ్చి ముట్టి బాగు చేయటం చూస్తున్నాం. అలాగే లేక మనం నమ్మి ఆయన ముట్టిన బాగుపడి రెండు రకాలుగా కార్యం జరుగుతుంది. ఇక్కడ ఈమైతే శరీరాన్ని కూడా ముట్టుకోక్కర్లేదంటే నమ్మింది, వస్త్రాన్ని మాత్రం ముడితే చాలు అనుకుంది, అంతే. హల్లెలూయా. వెళ్ళింది, అలాగ నమ్మింది, అంతగా ప్రభువుని నమ్మింది అనమాట. నమ్మి జనసమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వస్త్రం మాత్రం ముడితే బాగుపడతాను అనుకుంది, అలాగే వస్త్రము ముట్టింది. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరములోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను. హల్లెలూయా. బిడ్డలారా, ఎప్పుడైతే విశ్వాసముతో నమ్మి ఆయన వస్త్రాన్ని ముట్టిందో వెంటనే ఆమె రక్తధార కట్టింది. హల్లెలూయా. ఆ బాధ రక్తధార కట్టడమే కాదు, రెండోది ఏంటంటే తన శరీరములోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను. హల్లెలూయా. బిడ్డలారా, ఈమె కొన్నటువంటి ఆ రోగమును, దానివల్ల వచ్చే బాధను ఆయన యేసయ్యను నమ్మి ముట్టడం వల్ల ఆమె ఆ బాధ నుండి విడుదల పొందింది. ఆ వేదన నుండి, ఆ బలహీనత నుండి, ఆ రోగాల నుండి ఆయన నమ్మి స్వస్థత పొందినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు గొప్ప మేలు యేసు ప్రభువుని నమ్ముకునడం ద్వారా గొప్ప మేలు లేక గొప్ప స్వస్థత పొందినట్లుగా ఈ యొక్క వాక్యం ద్వారా నేను మీకు మనం చేస్తున్నాను. ఎవరైనా సరే మరి లోకములో ఎవరు సహాయము లేని, ఎవరి వలన నీవు
మేలు పొందలేకపోతున్నావు, ఎవరు నిన్ను బాగు చేయలేకపోతున్నారేమో, ఏ వైద్యుల ద్వారా నీకు లాభము కలగట్లేదేమో, ఎవరు నీకు సహాయం చేయలేని స్థితిలో ఉన్నావేమో. అయితే ఇదిగో యేసు నీకు గొప్ప మేలు చేసి నీ బాధను తీర్చడానికి యేసు ఎప్పుడు కూడా సిద్ధంగా నువ్వు నమ్మాలే. కానీ నమ్మితే నీకున్న బాధను, నీకున్న వ్యాధి నుండి నిన్ను విడిపించి నీ బాధను తీసి చక్కటి ఆరోగ్యం ఇవ్వడానికి, చక్కటి మేలు చేయడానికి యేసు ప్రభు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాడని మనం మర్చిపోకూడదు. మేలులెన్నో చేసేవాడు ఆయన, బాధలన్నీ తీర్చే దేవుడు యేసయ్యని ఈరోజు ఈ వాక్యం ద్వారా నేను మీకు మనం చేస్తూ ఉన్నాను. ఆమె 2 రకాలుగా స్వస్థత అనుభవించినట్లుగా మనం చూస్తున్నాం. ఒకటి, రక్తధార కట్టింది, అంటే 12 ఏళ్ల నుండి ఏకధాటిగా బలహీనత కలిగి రక్తము స్రవిస్తున్న ఆ స్త్రీ వెంటనే యేసయ్య వస్త్రం ఎప్పుడైతే ముట్టిందో వెంటనే ఆమె రక్తధార కట్టడం ఫస్ట్ మెరికల్గా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ యొక్క రక్తధార కట్టిందో అక్కడ రెండో అనుభవం ఏంటంటే ఆమె శరీరంలో ఉన్న ఆ బాధ తగ్గిపోయినట్లు, బాధ లేకుండా నివారణ అయిపోయినట్లు, స్వస్థత పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఒకటి, రక్తధార కట్టింది. 2, శరీరంలో ఉన్న బాధ నివారణ అయిపోయింది. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో నీకు స్వస్థత ఇవ్వడమే కాదు, నీ బాధ నుండి, ఆ రోగం వల్ల అనుభవించే బాధ నుండి, ఆ ఆర్థిక ఇబ్బందులు, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఏ బాధల్లో ఉన్నావో ఆ బాధ నుండి నిన్ను నివారణ చేయడానికి, ఆ బాధను తీర్చడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. అది వ్యాధి అవ్వచ్చు, లేక ఎలాంటి బలహీనత అవ్వచ్చు, కడుపు జబ్బు బలహీనతలు అవ్వచ్చు, శరీర వ్యాధి, ఏ అవయవంలో బాధ అయినా సరే అది నిన్నెంతో, ఆ రోగము నిన్నెంతో బాధ పెడుతూ ఉండొచ్చు. అయితే ఈరోజు ప్రభు మాట్లాడుతున్న అంశం ఏంటంటే ఆ స్త్రీగా నమ్మి బాగుపడిందో, అలాగే ఈరోజు ప్రభు నిన్ను నమ్మితే, ఈ సువార్తను అంగీకరిస్తే, విశ్వసిస్తే ఆయన నీ జీవితంలో కూడా గొప్ప మేలు చేసి నీ బాధ నుండి నీకు నివారణ ఇచ్చి నీకు మంచి ఆరోగ్యం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడని నేను మీకు మనం చేస్తూ ఉన్నాను. ఏ విధంగా స్వస్థత కలిగిందన్నది ఇక్కడ మరొక అంశంగా మనం నేర్చుకోవచ్చు. ఎప్పుడైతే ఆమె ముట్టిందో యేసు ప్రభు అంటున్నారు చూడండి, వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలు వెళ్ళినని తనలో తాను గ్రహించి జనసమూహం వైపు తిరిగి నా వస్త్రములు ముట్టినది ఎవరని అడుగగా, సరండి, ఆమె ఎప్పుడైతే విశ్వాసముతో ముట్టిందో వెంటనే ఒక క్రియ జరిగింది. ఏంటంటే యేసు ప్రభులో ఆయనలో నుండి ఒక ప్రభావం బయలు వెళ్ళింది. హల్లెలూయా. యేసు ప్రభువులో ఎప్పుడు కూడా మహిమ, ఆయన మహిమ గల దేవుడండి, ప్రభావం గల దేవుడు, స్వస్థత శక్తి ఆయనలో ఉంది. అందువల్ల రోగులు ఆయన ముట్టినప్పుడు, లేక రోగులు ఆయన ముట్టినా, లేక ఆయన రోగులు ముట్టినా సరే వారందరికీ స్వస్థత కలిగేది. కారణం ఆయనలో స్వస్థత శక్తి ఉంది. హల్లెలూయా. ఆయనలో ప్రభావం ఉంది. బిళ్ళరా, ఇక్కడ ఎప్పుడైతే ఆమె విశ్వాసముతో ముట్టిందో ఈరోజు నీవు నేను కూడా అదే పని చేయాలి. ముట్టడం అంటే శారీరకంగా రీతిగా ముట్టడం కాదు. అది అందరూ ఇప్పుడు 1000 మంది ఉండేవారు యేసు ప్రభు చుట్టూ, అనేకులు ఆయన్ని తాకుతుండేవారు, అనేకులు ఆయన తాకుతుండేవారు, కానీ ఎవరికి ఏం జరగలేదు. కానీ ఇక్కడ ఒక అద్భుతము, ఒక విశ్వాసముతో కూడినటువంటి విధానం అక్కడ క్రియ జరిగింది. కనుక ఎప్పుడైతే ఆమె విశ్వాసంతో ముట్టిందో వెంటనే ఆయన శరీరంలో నుండి ఒక ప్రభావము మరి ఆమెలోనికి వెళ్ళిపోయి ఆమెను స్వస్థపరిచినట్లుగా చూస్తున్నాను. అందుకే ప్రభు అంటున్నాడు, ఇదిగో నన్ను ముట్టింది ఎవరు? ఈరోజు బిడ్డలారా అలాగ ముట్టాలి మనం. అటువంటి విశ్వాసంతో ప్రభువుని ముట్టాలి. లేక ప్రభువా నన్ను ముట్టమనైనా ప్రార్థన చేయాలి, నన్ను ముట్టు ప్రభు అనైనా ప్రార్థన చేయాలి. లేక ఇదిగో నేను ఆయన్ని ముడతాను, నేను ఆయన వస్త్రం ముట్టి బాగుపడతానని కూడా నమ్మి ఆయన్ని ముట్టాలి. బిడ్డలారా, ఏదొక క్రియ అనేది నీలో జరగాలి. అప్పుడు ఖచ్చితంగా నీకు స్వస్థత కలుగుతుందని ఈరోజు వాక్యాన్ని బట్టి నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి నన్ను ముట్టింది ఎవరు అని అడుగుతుంటే శిష్యులు అంటున్నారు, అయ్యో ఇంతమంది జనసమూహం నీ మీద పడుతుంది, నీవు చూస్తున్నావే,
మరి ఇందులో ఎవరు ముట్టారనేది అందరూ నిన్ను ముడతానున్నారు కదంటే అప్పుడు ఆయన ప్రత్యేకంగా చెప్తున్నారు, ఎవరో విశ్వాసముతో నన్ను ముట్టారు. చూడండి ఆయన అంటున్నారు, చూడండి ఆ శిష్యులు జనసమూహం మీద పడు నన్ను ముట్టింది అడుగుచున్నావని ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలనని ఆయన చుట్టూ చూచెను. హల్లెలూయా. ఏమంటే ఆయనకు తెలియదా ఎవరు ముట్టారో? ఆయన చెప్పలేరా? చెప్పగలరు, కానీ మన చేత చెప్పించాలని ఆయన అది ఒక సాక్ష్యం చెప్పాలి. ప్రభు తన స్థితిని ఏ విధంగా బాగు చేశాడో అనేది సాక్ష్యం చెప్పించాలని అని ఉద్దేశం. ఈరోజు నిన్ను కూడా దేవుడు స్వస్థపరిస్తే నిన్ను కూడా అడుగుతాడు, నన్ను ముట్టింది ఎవరని అడుగుతా, లేకపోతే నేను బాగుపరిచిన వారు ఏరి అని అడుగుతారు. 10 మంది స్వస్థత పొందిన తరువాత ఒకడు కృతజ్ఞత కలిగి వచ్చినప్పుడు ఆ 90 ఏరి అని ప్రభు అడిగాడు. ఈరోజు నువ్వు నేను కూడా రక్షణ పొందిన మనము ప్రభువుని గురించి సాక్ష్యం చెప్పాలని దేవుని ఉద్దేశం. మంచి సాక్షులుగా నీ స్థితిని ఎలాగ బాగు చేశాడో, నీ రోగాన్ని నుండి నిన్ను ఎలాగ నివారణ చేశాడో, నీకు ఎలా మేలు చేశాడో ప్రభు, ఆ మేలును మనం అందరికీ చెప్పాలి. ఇది ఆయన ఉద్దేశం. ఆయన తెలియక కాదు. మనం లోకా సువార్తలో చూస్తాం, ఆయన ఎరిగినవాడై ఉండి కూడా అని ఉంది అక్కడ. ఆయన ఎరిగినవాడు, అందరికి తెలుసు, ఆయన ఎవరు ముట్టారో తెలుసు, పేరేంటో తెలుసు బిడ్డలారా. కాబట్టి ఎందుకు అలాగ అడుగుతున్నారంటే ఆయన మనల్ని సాక్షిగా ఉండాలని ఆయన కోరుతూ ఉన్నాడు. మరి ఆ గెరాసేను దేశంలో వ్యక్తి ప్రభు విడిపించినప్పుడు దోణి ఎక్కి తిరిగి వెళ్ళిపోతుంటే తను ఉండనిమ్మని బతిమాలుకున్నాడు. నేను కూడా నీ కూడా వచ్చేస్తానంటే ఆయన సెలవీయక నీవు నీ దేశంలోనికి లేక నీ ప్రజల మధ్యకు వెళ్ళి నీ స్నేహితుల దగ్గరికి వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి చేసిన గొప్ప కార్యములన్నీ వారికి ప్రకటన చేయమని పంపించినట్లుగా మనం చూస్తున్నాం. అప్పుడు వాడు వెళ్ళి ఆ దెక్కపొలి ప్రాంతం అంతా ప్రకటించినప్పుడు ఆ ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఇక్కడ కూడా ప్రభు ఆమె చెప్పాలి అని అనుకున్న సమయంలో వెంటనే ఆమె ఏం చేసింది? అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి జరిగినది వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పెను. హల్లెలూయా. ఎందుకు భయపడుతుందంటే ఇక్కడ ఒక కారణం మనం తెలుసుకోవాలి. ఏంటంటే ఈ రక్తస్రావం అనేది ఓల్డ్ టెస్టిమెంట్ ప్రకారంగా అపవిత్రతమైనది. ఆ రక్తస్రావం అన్నటువంటి రోజులన్నిటిలో కూడా స్త్రీలు కడగా ఉండాలి. వారు ఎవరిని ముట్టుకోకూడదు. వారు ఎవరిని ముట్టుకున్నా వాళ్ళ అపవిత్రులు అవుతారు. వారు పండుకున్న మంచాన కానీ వారి బట్టలు కానీ ఎవరు కూడా ముట్టుకోరు. మనం ఈ క్రైస్తవుల కంటే హిందూ మా సాంప్రదాయం వారు ఎక్కువగా దీన్ని పాటిస్తూ ఉంటారు. వారు స్త్రీలు కడగా ఉండి చాలా మరి దూరంగా ఉంటూ ఆ రోజులు గడపటం కూడా మనం చూస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలో కొన్ని క్వారంటైన్లు కూడా ఉండి, ఇప్పుడు ఎలాగ కోవిడ్-19కి ఎలాగ హౌస్ క్వారంటైన్లు ఎలాగ దూరంగా ఉండటం ఉందో, ఓల్డ్ టెస్టిమెంట్లో కూడా ఈ రక్తస్రావం కలిగిన వారు ఒకరు, అలాగే కుష్టి వ్యాధి కలిగిన వాళ్ళు కూడా ఊరు వెలుపల ఉండాలి. అక్కడ క్వారంటైన్ ఉండేది, అక్కడే ఉండాలి కొన్ని రోజులు, అది తగ్గిన తర్వాత బయటకు రావాలి. ఇప్పుడు కోవిడ్-19 కూడా అంతే కదా, 15 రోజులు 8 రోజుల్లో. సో అలాగా ఈ రక్తస్రావం కలిగిన స్త్రీలు అపవిత్రులుగా ఎంచబడి వారు ఆ రక్తస్రావం ఉన్న దినాలన్నీ కూడా ఎడమగా ఉండాలి. ఇప్పుడు ఈమె అలా ఆ స్థితి లేకుండా అది రోగముగా అయిపోయింది, చాలా భయంకరమైన స్థితి అనిపించింది. ఇప్పుడు ఈమెను ఆయన్ని ముట్టకూడదేమో, ముడితే ఆయన ఏమి తిడతాడో, ఆయన ఏమి నా మీద కోపం ఇస్తాడో, నేను ముట్టకూడదు ముట్టాను, ఒక మత సంబంధంగా ఆలోచిస్తుందేమో ఈవిడ. ఎందుకంటే రిలీజియస్ అనేది చాలా ఉగ్రతతో కూడింది. మతం అనేది మనిషిని రక్షించదు, కానీ మతము మనిషిని ఎంతో ఉగ్రతకి గురి చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. పాపమును రెచ్చగొట్టి దాన్ని భయంకరమైన స్థితి తీసుకొచ్చే ఇక్కడ యూదుల ధర్మశాస్త్ర ప్రకారంగా మనం ముట్టకూడదు, ముడితే అపవిత్రాలు ఆమె చాలా భయంకరమైన శిక్ష అనుభవించవలసి వస్తుంది. కాబట్టి భయపడిపోతుంది, వణుకుతూ ఉంది. వచ్చి సాగిలపడి బిళ్ళారు ఏమంటారో, ఈయన ఏమి నిందిస్తారో, ధర్మశాస్త్ర ప్రకారంగా ఏమి శిక్ష విధిస్తారో, ఏమంటారో అని భయపడిపోతూ ఉంది. కానీ యేసు ప్రభు, జాగ్రత్తగా వినండి, యేసు ప్రభు ఎప్పుడు కూడా రక్షించేవాడే కానీ శిక్షించేవాడు కాదు. హల్లెలూయా.
ఆయన బలిని కోరే దేవుడు కాదు, కనికరమునే కోరేవాడు. ఎంత ఘోర పాపినైనా, ఎలాంటి ఘోర వ్యాధినైనా ఆయన ముట్టి బాగు చేశాడు. ఎంత ఘోర పాపినైనా ప్రేమించి ఆయన రక్షించిన దేవుడే యేసు ప్రభు. హల్లెలూయా. ఎంతో కరుణామయుడు, ఎంతో ప్రేమ కలిగిన వాడు. నిన్ను చూచి జాలిపడేవాడు కానీ నిన్ను చూచి కోపగించుకునేవాడు కాదు. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు అన్నగారైతే కోపపడి రోనకి రాకుండా ఉన్నాడు కానీ, తండ్రి అయితే బిడ్డలారా అతడు ఇంకా నువ్వు దూరముగా ఉండగానే వెళ్ళి ఆయన మరి భుజం ఆయన మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం. అలాంటి కరుణ కలిగిన దేవుడు యేసయ్య. ఇక్కడ ఈ స్త్రీని కూడా అంతే, ఏమీ అనలేదు. గడగడా వణికిపోతుంది, భయపడిపోయి సాగిలి పడిపోయి, ఇదిగో నేను ఇలాంటి స్త్రీని, ఇదిగో నేను ఈ వస్త్రం ముడితే బాగుపడతానని నమ్మాను, నేను ముట్టాను, నాకు మేలు జరిగింది, నా బాధ తీరింది, నాకు స్వస్థత కలిగిందని చెప్పింది. హల్లెలూయా. వెంటనే యేసు ప్రభు వారు ఏమన్నారో చూడండి ఆ మాట. అందుకాయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గలదానమై పొమ్ము, నీ బాధ నివారణై నీకు స్వస్థత కలుగునుగాక అని ఆమెతో చెప్పాను. హల్లెలూయా. చూసారా, కుమారి అని పిలుస్తూ ఉన్నాడు దేవుడు. దృష్టిలో మనం అందరం కూడా ఆయనకు కుమారులంగా ఉన్నాం, కుమార్తెలుగా ఉన్నాం. ఈరోజు దేవుడు కూడా యేసయ్య నిన్ను కూడా కుమారుడు అని పిలుస్తున్నాడు. నా కుమార్తె అని పిలిస్తే దేవుడు ఆయన సమరయ స్త్రీని కూడా అమ్మ అని పిలిచాడు. ప్రేమతో పిలిచే దేవుడు యేసయ్య. నువ్వు ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నా సరే అమ్మా లేక కుమారి అని పిలుస్తూ ఉన్నాడు. నీ బాధను ఎరిగిన దేవుడు, నీ కష్టమును ఎరిగిన దేవుడు, నీ స్థితి, నీవు పడిపోయిన స్థితిని ఎరిగిన దేవుడు. అందుకొరకే మనల్ని రక్షించడానికే సమస్తాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు కల్వరి శిలువలో ఆయన రక్తం చిందించి ప్రాణం పెట్టి గొప్ప రక్షణ మన కొరకు సిద్ధపరిచిన దేవుడే యేసయ్య అని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. ఆయన ఎంతో ప్రేమ కలిగిన వాడు. కుమారి అని సంబోధించేటప్పటికి ఆమెకి ఎక్కలేని ఆనందం వచ్చింది. నన్ను ఎవ్వరు ఇప్పుడు వరకు కుమారి అని కానీ, కుమార్తె అని కానీ, కుమారుడు అని కానీ, లేకపోతే అమ్మ అని కానీ ఎవరూ నన్ను పిలవలేదు. ఆ ప్రేమతో నన్ను ఎవరూ పలకరించలేదు. జనరల్గా ఈ వ్యాధి స్త్రీలకి జనరల్గా బహుశా కుమారి అంటున్నాడంటే చిన్న వయసులోనే ఈమెకు వ్యాధి కలిగింది. చిన్న వయసులోనే యవనస్తురాలుగా ఉండగానే బహుశా ఇలాంటి వ్యాధికి గురైపోయింది. అలాంటి వ్యాధిగ్రస్తులను చూసి స్త్రీలేంటి పురుషులేంటి ఏమనుకుంటారు? ఆమె ఎంతో భయంకరమైన స్త్రీరా బాబు, అనేక చెడు తిరుగుళ్ళు తిరగడం వల్ల అలాంటి వ్యాధి ఆమెకు వచ్చింది, ఆ కడుపు జబ్బు, ఆ బలహీనత కలిగింది, ఆ పేగులు ఆ రోగం వచ్చాయి అని ఎంతో దూషించుకుంటారు, ఎంతో ద్వేషించారు ఈమెను. ఎంతగానో మరి వారు హింసించారేమో, మాట్లాడినారేమో. కానీ యేసయ్య అయితే అంటున్నాడు, కుమారి, నీ విశ్వాసమే నిన్ను రక్షించెను. వెళ్ళారు. ఏదైనా ఒకటే స్కేలు మన జీవితాల్లో. మనం దేవుని ద్వారా ఏం పొందాలన్నా సరే, ఒక రక్షణ పొందాలన్నా సరే, ఒక స్వస్థత పొందాలన్నా సరే, బిడ్డల రక్షణ పొందాలన్నా సరే, కుటుంబంలో ఏ మేలు జరగాలన్నా సరే, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచనన్నట్లుగా మన విశ్వాసమే మనల్ని బాగు చేస్తుంది. ఈరోజు ఆమె అయితే రక్తస్రావం అనే రోగాన్ముతి ఆమెను వచ్చి ముట్టి బాగుపడి మేలు పొందుకుంటుంది. వాక్యం వింటున్న మీలైతే ఎవరు ఏ కష్టములో ఉన్నారు, లేక ఏ బాధలో ఉన్నారు, లేక ఎటువంటి పాపపు జీవితంలో ఉన్నారు, లేక ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు, ఏ బాధలో ఉన్నా సరే నువ్వు నమ్మితే నీ విశ్వాసమే నిన్ను బాగు చేస్తుంది. నీ విశ్వాసమే నిన్ను రక్షించింది. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. సమాధానము గలదానమై వెళ్ళిపోమని చెప్పి ఆమెను నువ్వు స్వస్థత పొందావు, నీకు స్వస్థత దొరికింది, నువ్వు వెళ్ళు బాగుపడి చక్కగా జీవం చెప్పినప్పుడు నిజంగా ఆమెకు ఎక్కడ లేని ఆరోగ్యం వచ్చింది, ఎక్కడ లేని బలం పొందుకుని బహుశా ప్రభు కొరకు ఒక సాక్షిగా జీవించి, ఇదిగో రక్తస్రావ రోగిని నేను, యేసు నన్ను బాగు చేశాడని ఆ ఊరందరికీ వెళ్ళి ఆయన వస్త్రం ముట్టగానే నేను బాగుపడ్డానని చెప్పి అనేకులు ప్రభువులోకి నడిపించుండొచ్చు. కనుక వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఈరోజు ఆ స్త్రీ ఎలాంటి వేదన నుండి ప్రభువుని నమ్ముకొని స్వస్థత పొంది మేలు పొందుకొని తన జీవితంలో గొప్ప ధన్యకరమైన అనుభవాన్ని అనుభవించిందో, అలాగే నీ జీవితంలో కూడా దేవుడు గొప్ప మేలు చేయడానికి, ప్రభువు నిన్ను రక్షించడానికి
బాగు చేయడానికి, ఏ సమస్య నీలో ఉన్నా, ఎటువంటి బాధలో నీ ఉన్నా ఆ బాధను తీర్చి మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక ఆ స్త్రీ ఎలా ప్రభువుని నమ్మి ఆమె విశ్వసించి ముట్టి బాగుపడిందో, అలాగే ఈరోజు కూడా ఆయన నమ్ముకొని ఆయన ఇచ్చే రక్షణ, స్వస్థత, మరి ఏ బాధ ఉన్నా ఆ బాధ నుండి మనం విడుదల పొంది దేవుని కొరకు జీవిందాం. బిడ్డలారా, ఆయన ఎంతో ప్రేమ కలిగిన వాడు. ఆయన దగ్గరికి వచ్చిన వాడిని ఎంత మాత్రము నేను వద్దనని అన్నాడు, నేను ఎంత మాత్రం తిరస్కరించాను అన్నాడు. నేను గొర్రెలకు మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణం పెట్టినట్లుగా నేను అనేకుల కొరకు నా ప్రాణం పెడుతాను అన్నట్లుగా ఆయన పరిశుద్ధ రక్తాన్ని మన కొరకు చిందించి ప్రాణమును పెట్టిన దేవుడు. బిడ్డలారా, మనల్ని ప్రాణం తీసేవారు కానీ మనకు ప్రాణం పెట్టేవారు ఎవరు లేరు. కానీ యేసు మన కొరకు ప్రాణం పెట్టాడు. ఈరోజు నిన్ను బాగు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి నమ్మండి, వాక్యాన్ని విని నమ్మి యేసును నమ్ముకొని ఆయన ఇచ్చే గొప్ప స్వస్థతలు, మంచి ఆరోగ్యం పొందుకోండి. వెళ్ళారే, ఈ కెన్ గివ్ యూ కంప్లీట్ హీలింగ్, పూర్తి స్వస్థత. ఏ అవయవంలో నువ్వు బాధ ఉన్నా, అది ఎలాంటి రోగమైనా, ఎలాంటి వ్యాధి అయినా సరే యేసు నిన్ను బాగు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇదిగో ఆమె అయితే ముందు ఎంత మాత్రం ప్రయోజనం పొందలేదు, ఎవరి దగ్గర ప్రయోజనం పొందలేదు, ఎవరు మేలు చేయలేదు ఆమెకు. అలాగే ఈరోజు నువ్వు కూడా ఏ విషయంలో ఎవరు కూడా నీకు మేలు చేయకుండా నువ్వు బాధను అనుభవిస్తున్నావేమో, ఇదిగో యేసు నీకు ఆ బాధ నుండి విడిపించి మేలు చేసి నిన్ను బాగు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఆయన నమ్మి ఆయన ద్వారా గొప్ప మేలులు పొందుకుందాం. బాధలన్నీ తీర్చుకుని దేవునిలో చక్కగా జీవించి దేవుని ఇచ్చే ఆ యొక్క ఆరోగ్యాన్ని, రక్షణను, సంతోషాన్ని, ఆశీర్వాదములను, దీవెనలను బిడ్డలారా, ఆయనలో ఎన్నో దీవెనలు ఉన్నాయి. అబ్రహామును ఆశీర్వదించినట్లుగా మనల్ని కూడా ఆశీర్వదించి దీవించగలిగిన దేవుడు. ఆ దీవెనలు, ఆ మేలులు, ఆశీర్వాదాలు సమృద్ధిగా పొందుకొని ప్రభువులో చక్కగా ముందుకు సాగుదాం. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన. పరమ తండ్రి, ఈరోజు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు. రక్తస్రావం కలిగిన స్త్రీ ఎంతోమంది వైద్యుల దగ్గరికి వెళ్ళి ఎంత మాత్రం ప్రయోజనం, ఎవ్వరూ మేలు పొందలేదు. కానీ నేను నమ్మి నీ వస్త్రం ముడితే బాగుపడతానని నమ్మి వచ్చి ముట్టగానే వెంటనే ఆమె రక్తధార కట్టి బాధ నుండి నివారణ పొందినట్లుగా చూస్తున్నాం. కాబట్టి ఎందువల్ల అంటే అదిగో నీలో నుండి ప్రభావం బయలు వెళ్ళింది. అవును, నువ్వు ప్రభావం కలిగిన దేవుడు, స్వస్థ శక్తి కలిగిన దేవుడు, మరి ప్రభా మహిమ గల దేవుడు ప్రభా. అలాగే ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలు ఎవరైతే విశ్వసిస్తున్నారో, నీ ద్వారా నువ్వు ముట్టాలని, బాగుపడాలని కోరుకుంటున్నారో వారందరినీ మీరు ముట్టండి. వారిని మీరు ఒక్కసారి దర్శించండి. నీ ప్రభావాన్ని వాళ్ళకు పంపించండి. స్వస్థత శక్తి వారిలోనికి పంపించండి. ఇప్పుడే ఏ వ్యాధితో ఉన్నా ఆ వ్యాధి నుండి వారిని విడిపించి ఆ బాధ నివారణ చేయండి. వారికి గొప్ప ఆరోగ్యం దయచండి. అలాగే ఆర్థిక ఇబ్బందుల్లో, బాధల్లో ఉన్నారేమో, ఆ బాధలను తీర్చి చక్కటి సంపదను, ఆశీర్వాదం, దీవెన ఇవ్వండి. మేలులు చేయండి. బాధలు తీర్చి గొప్ప దీవెన, ఆశీర్వాదాలు ఇచ్చి అందరినీ చక్కటి స్థితిలో తీసుకొచ్చి నీ మహిమ కొరకు వాడుకొనమని, విన్న వాక్యం అందరి హృదయాల్లో పడేది నూరెత్తలుగా ఫలించుటకు సహాయం చేయమని, మీరే మహిమ పొందమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.